మాంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. పండుగ సీజన్ వచ్చినా సడన్ గా ఊరు వెళ్లాల్సి వచ్చినా మనందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ట్రైన్ ప్రయాణం. కానీ ఆ ట్రైన్ టికెట్, ముఖ్యంగా తాత్కాల్ టికెట్ బుక్ చేయాలంటే మాత్రం అదొక పెద్ద యుద్ధమే. ఉదయం 10 గంటలకి సైట్ ఓపెన్ చేయగానే సర్వర్ హ్యాంగ్ అవుతుంది, ఆ క్యాప్చా అర్థం కాదు, తీరా పేమెంట్ పేజ్కి వెళ్ళేసరికి సీట్స్ ఫుల్, వెయిటింగ్ లిస్ట్ అని వస్తుంది. ఇలాంటి ఫ్రస్ట్రేషన్ చాలామందికి ఫేస్ చేసే ఉంటారు. కానీ ఇకపై ఆ టెన్షన్ అక్కర్లేదు, ఎందుకంటే ప్రయాణికుల కష్టాలను గుర్తించిన రైల్వే శాఖ ఒక అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఐఆర్సీటీసీ వెబ్సైట్ను భారీగా అప్గ్రేడ్ చేసింది. ఈ రోజు నుంచే సరికొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్ని మన ముందుకు తీసుకువచ్చింది. అసలు ఈ కొత్త సైట్లో ఏమేమి మార్పులు చేశారు, స్పీడ్ ఎంత పెరిగింది, కొత్తగా వచ్చిన ఫీచర్స్ ఏంటి, పూర్తిగా వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు స్వయంగా ఈ కొత్త వెబ్సైట్ గురించి ప్రకటించారు. గతంలో ఐఆర్సీటీసీ పాత వెబ్సైట్ నెమ్మదిగా ఉండడానికి ప్రధాన కారణం సర్వర్ కెపాసిటీ తక్కువగా ఉండటం. ముఖ్యంగా ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో ఒకేసారి లక్షల మంది లాగిన్ అవ్వడం వల్ల సైట్ క్రాష్ అయ్యేది. కానీ ఇప్పుడు సిస్టమ్ను భారీగా అప్గ్రేడ్ చేశారు. మీకు ఒక షాకింగ్ నెంబర్ చెప్పాలి. పాత వెబ్సైట్లో నిమిషానికి కేవలం 32,000 టికెట్లు మాత్రమే బుక్ అయ్యేవి. కానీ ఈ కొత్త సిస్టంలో నిమిషానికి ఏకంగా 1.5 లక్షల టికెట్లను ప్రాసెస్ చేసేలా సర్వర్లను ఇప్పుడు పవర్ఫుల్గా చేశారు. అంటే స్పీడ్ దాదాపు 5 రెట్లు పెరిగిందన్నమాట. అంతేకాదు, గతంలో నిమిషానికి కేవలం 4 లక్షల విచారణలను మాత్రమే హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంటే ఇప్పుడు దాన్ని ఒకేసారి 40 లక్షల ఎంక్వైరీలకు పెంచారు. అంటే ఎంత రద్దీ ఉన్నా సరే సైట్ స్లో అవ్వడం లాంటి ప్రాబ్లం ఇక ఉండదన్నమాట. కేవలం స్పీడ్ మాత్రమే కాదు, యూజర్ ఇంటర్ఫేస్లో కూడా అద్భుతమైనటువంటి మార్పులు తెచ్చారు. అందులో టాప్ 3 ఫీచర్స్ ఏంటంటే, నెంబర్ 1, సింగిల్ స్క్రీన్ అవైలబిలిటీ. గతంలో స్లీపర్ కానీ, థర్డ్ ఏసీ కానీ, సెకండ్ ఏసీ కోసం విడివిడిగా క్లిక్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఒకే స్క్రీన్ పైన ఏ క్లాసుల్లో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయో స్పష్టంగా కనిపిస్తోంది. ఇక నెంబర్ 2, ఫేర్ క్యాలెండర్. ఇది ఫ్లైట్ బుకింగ్స్లో మాత్రమే ఉండే ఫీచర్ ఇప్పుడు రైల్వేలో కూడా తీసుకువచ్చారు. దీని ద్వారా వివిధ తేదీలలో టికెట్ల ధరలు ఎలా ఉన్నాయో కంపేర్ చేసుకుని మన బడ్జెట్కు తగ్గట్లుగా జర్నీ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక నెంబర్ 3, కస్టమ్ సీట్ సెలెక్షన్. మనం బస్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు మనకు నచ్చిన సీట్ సెలెక్ట్ చేసుకుంటాం కదా, అలాగే ఇందులో కూడా లోయర్, అప్పర్ లేదా విండో సీట్లను సులభంగా ఎంచుకునేటువంటి సదుపాయాన్ని మరింత మెరుగుపరిచారు. ఇంతకుముందు ఐఆర్సీటీసీ సైట్ ఓపెన్ చేయగానే అనవసరమైనటువంటి యాడ్స్, పాప్ అప్స్, హెవీ గ్రాఫిక్స్తో ఇబ్బందిగా ఉండేది. క్యాప్చా ఎంటర్ చేయడం పెద్ద తలనొప్పి. ఇప్పుడు ఆ డిస్టర్బెన్స్ లేకుండా చాలా సింపుల్ అండ్ క్లీన్ డిజైన్తో దీన్ని రూపొందించారు. అలాగే ఈ వెబ్సైట్ కేవలం ఇంగ్లీష్, హిందీ మాత్రమే కాకుండా బహుళ భాషల్లో అందుబాటులో ఉండబోతుంది. దివ్యాంగులకు, సీనియర్ సిటిజన్లకు, విద్యార్థులకు మరియు రోగులకు ప్రత్యేకమైనటువంటి సర్వీసెస్, రాయితీలను సులభంగా అప్లై చేసుకునేటువంటి ఆప్షన్ కూడా దీంట్లో ఇచ్చారు. ఈ సేవలన్నీ కేవలం వెబ్సైట్లో మాత్రమే కాకుండా మనం వాడే ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్ యాప్ ద్వారా కూడా అందుబాటులోకి రానున్నాయి.